ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేటువంటి పరిస్థితి ఈరోజు గమనిస్తూ ఉన్నాం. తెలంగాణ వస్తే జీవితాలు బాగుపడతాయి, బతుకులు బాగుపడతాయి. తెలంగాణ వస్తే ప్రతి సామాన్యుడు కుటుంబం బంగారం అవుతుందని చెప్పేసి ఎన్నో కలదు కానటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అసెంబ్లీని అపహాస్యం చేస్తూ కనీసం ప్రతిపక్షాల మాట కూడా లెక్క చేయకుండా ఈరోజు అప్రోప్రియేషన్ బిల్లు వాళ్ళు పాస్ చేయడం అనేది చాలా బాధాకరం. ఇది చాలా అప్రజాస్వామ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రం అప్పుగా మారింది. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో పెట్టినటువంటి బీఆర్ఎస్ పాలన గత 10 సంవత్సరాలు యావత్ తెలంగాణను అప్పుల పాలు చేసింది. 10 ఏళ్ల అనుభవాల నుంచి కూడా పాఠాలు నేర్చుకునేటువంటి మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి ప్రజానీకానికి మళ్ళీ అదే బాటలో టీఆర్ఎస్ బాటలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ఈరోజు పూర్తిగా ఆర్థిక వ్యవస్థను ఇంకా లక్షల పైచిలకు అప్పు చేసి కనీసం ఏ అభివృద్ధి చేయనటువంటి బీఆర్ఎస్ బాటలో మళ్ళీ ఈ సంవత్సరం 62,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తారని చెప్పి చెప్తున్నటువంటి కాంగ్రెస్ పాలన పూర్తిగా బీఆర్ఎస్ బాటలో నడుస్తున్నట్టుగా కనపడతా ఉన్నది. ఈరోజు చూస్తే అప్రోప్రియేషన్ బిల్లులో కనీసం మా వర్షం లేకుండా మా మాటలు లేకుండా ప్రతిపక్షాల గొంతు వినిపించుకోకుండా యూనిలాటరల్గా ఈరోజు ఈ బిల్లును పాస్ చేసినటువంటి కాంగ్రెస్ అప్రోప్రియేషన్ బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వీరిద్దరి మధ్యలో ఒక జగన్ నాటకం. ఈరోజు ముందే మాట్లాడుకున్నట్టుగా ఒక అప్రోప్రియేషన్ బిల్లుకి 3 గంటల సమయాన్ని ఇచ్చి బీఆర్ఎస్కి 3 గంటల సమయాన్ని ఇచ్చి మళ్ళీ ఇంటర్వెన్షన్ చేసి కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఈరోజు సభ వాయిదా వేసి ఎవరి వర్షం లేకుండా ఈరోజు మరి అప్రోప్రియేషన్ బిల్లుని వాళ్ళు అప్రూవ్ చేసుకుంటారంటే కేవలం భారతీయ జనతా పార్టీ గొంతు నొక్కడానికి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎంపీ ఎలక్షన్లో ఈ ప్రభుత్వానికి సమానంగా 8 సీట్లు గెలిచేసరికి ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని అణచివేయాలని లేని టీఆర్ఎస్ పార్టీని ఎలివేట్ చేసే క్రమంలో చేసుకున్నటువంటి ఒక జగన్ నాటకం అని తెలియజేస్తా ఉన్నాను. వారు ముందే మాట్లాడుకొని వారికి 3 గంటల సమయాన్ని ఇచ్చి ఆ 3 గంటల సమయంలో వారు మాట్లాడిన తర్వాత కావాలని చెప్పేసి ఇంటర్వెన్షన్ చేసి కాంట్రవర్సీ చేసి ఈరోజు సభను వాయిదా వేసి చివరకు అప్రోప్రియేషన్ బిల్లు మా వర్షం లేకుండానే మా మాటలు లేకుండానే భారతీయ జనతా పార్టీ గొంతు ప్రజానీకానికి వినిపించకుండానే భారతీయ జనతా పార్టీ గొంతు నొక్కేసి ఈరోజు అప్రజాస్వామ్యంగా అప్రోప్రియేట్ బిల్లుని ఈరోజు పాస్ చేసిన పద్ధతి చూస్తే ఇది కేవలం కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి చేస్తున్నటువంటి ఒక నాటకంలో భాగమే. ఈరోజు లేని రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీని లేపాలని టీఆర్ఎస్ పార్టీని ఒక ఎలివేట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ గెలిస్తే రేపు భారతీయ జనతా పార్టీ మెయిన్ అపోజిషన్గా ఎలివేట్ అవుతుంది. రేపు భారతీయ జనతా పార్టీ వస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్తో కావాలని ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈరోజు మా గొంతు వినకుండా వినిపించకుండా ఈరోజు వాళ్ళు చేసినటువంటి చర్యను చూస్తూ ఉంటే ఖచ్చితంగా వారిద్దరి మధ్యలో ఒక జగన్ నాటకం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అప్రోప్రియేషన్ బిల్లుని ఈ మాదిరిగా బుల్డోజ్ చేసి మరి కనీసం చర్చకు లేకుండా ఈరోజు వారు ప్రవేశపెట్టినటువంటి బిల్లు విధానం అయితే మరి మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్నో అంశాలు మాట్లాడదామని చెప్పి ఈరోజు చాలా అంశాలు మాట్లాడదామని చెప్పి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున అప్రోప్రియేషన్ బిల్ తరఫున మాట్లాడడానికి వెళ్తే ఈరోజు మా అప్రోప్రియేషన్ బిల్లులో మా గొంతు వినకుండా మా రిజర్వేషన్స్ కానీ లేకుంటే మేము చెప్పాలనుకున్న అంశాలు కానీ మాకు ఉన్నటువంటి ఆబ్జెక్షన్స్ కానీ ప్రజల పక్షాన మా గొంతును వినిపించే పరిస్థితి లేకుండా ఈరోజు తీసుకున్నటువంటి చర్యను పూర్తిగా భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.